బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి. కొత్తపాలెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. హాజరైన నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి. గూడూరులో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల శెట్టి కోటేశ్వరరావు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ద్వారా సంపత్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ఉప్పల ప్రసాద్ గౌడ్, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి పూలమాలలు వేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డ నాయకుడు రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. గుర్తుండిపోయే పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, ఆయన చనిపోకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి వేర్లా ఉండేదని అన్నారు. రాజశేఖర రెడ్డికి కూడా ఒడిదుడుకులు వచ్చాయని, ఆయన్నే మనం స్ఫూర్తిగా తీసుకుని కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ మొబిన్ బాషా, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, నరమల రమణయ్య, భీమారెడ్డి, సునీల్ రెడ్డి, దేవారెడ్డి, నాగురెడ్డి, పల్లెమల్లు, విజయసారథి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర గారి యొక్క 75వ జయంతి ఉత్సవాన్ని మన యొక్క కోట మండలంలో కోట క్రాస్ రోడ్డు నందు ఆయన యొక్క విగ్రహం దగ్గర అందరి యొక్క నాయకుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారి యొక్క హయాంమంతా కూడా ఎటువంటి ఎన్నో సంక్షేమ పథకాలైనటువంటి విధానాలతో పేద ప్రజలకి ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఓటమి ఎరిగినటువంటి నాయకుడు మన వైఎస్ రాజశేఖర గారు. అదేవిధంగా ఆయన ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి ఒక మహానేత. ఆయన యొక్క విధానంతోనే ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి బీసీ, అదేవిధంగా మైనారిటీ వర్గాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకున్నారంటే ఆయన యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ విధానంతో. అదేవిధంగా వైద్యంలో 108, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించేటువంటి విధానాన్ని ఇచ్చినటువంటి మహానేత మన యొక్క వైఎస్ రాజశేఖర్ గారు. సో అదేవిధంగా ఈరోజు ఆయన వేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళ యొక్క తనయుడు కూడా ఎన్నో పథకాలను అందించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఎన్నో కార్యక్రమాలు అందించేటువంటి మహానేత, మహానాయకుడిగా మనం అందరం కూడా గుర్తించాలి. మన జరిగిన ఎలక్షన్లో కొన్ని ఇబ్బందులు జరిగాయి. అయినా కానీ ఈరోజు మన కోట మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేమందరం కూడా వెన్నుదన్నుగా మా యొక్క మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము ఉంటాం. రాబోయేటువంటి కాలంలో 5 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరిచే విధంగా వాళ్ళందరినీ కూడా మేము చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క
ఉమ్మడి కూటమిలో ఇచ్చినటువంటి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి, అదేవిధంగా మైనారిటీ వర్గాలకు అందరూ కూడా తూచా తప్పకుండా వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా మీ అందరం కూడా సమిష్టిగా ఉంటూ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఫ్యామిలీస్ అందరూ కూడా మంచి జరిగే విధంగా మేమందరం కూడా ఉన్నటువంటి రమణారెడ్డి గారు, అదేవిధంగా పాదర్తి రాధాకృష్ణారెడ్డి గారు, మా యొక్క మండల కన్వీనర్, అదేవిధంగా మన యొక్క సంపత్ రెడ్డి గారు, మొబిన్ బాషా, మా యొక్క సాయిరెడ్డి గారు, అదేవిధంగా రమణన్న, ఇంకా పెద్ద పెద్ద నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మేము సమిష్టిగా ఉంటూ ఈ యొక్క మండలంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము మంచిగా జరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క 75వ జన్మదిన శుభ యొక్క కార్యక్రమం మా యొక్క నాయకులందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో మామూలుగా చేసుకుంటూ పోయేవాళ్ళని, కానీ ఈరోజు మా యొక్క నాయకులందరూ కూడా ఓడిపోయినా కానీ మేమందరం కూడా సమిష్టిగా ఉన్నాం, మేమందరం కూడా ఇదిగా ఉన్నామని చెప్పి తెలియజేయడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని నమస్కారం. ఈరోజు కోట మండలం కోట గ్రామం క్రాస్ రోడ్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని ఆయన విగ్రహం ముందు మండల పార్టీ నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ కోట మండల పార్టీ నాయకులందరూ కలిసి వచ్చి ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ మహానుభావుడు పరిపాలించినప్పుడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ముఖ్యంగా మా మైనార్టీకి ఆయన అందించిన 4% రిజర్వేషను ఎంతో గొప్పగా మా మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాగే ప్రతి ఒక్క పేదవారికి కూడా ఆయన ఎంతో మేలు చేశాడు. అందుకే ఈనాటికి కూడా ఆయన్ని పేద ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని ప్రతి ఇంట్లో ఒక దేవుళ్లాగా ఆయన్ని పూజించుకుంటూ ఉన్నారు. ఆ మహనీయుణ్ణి ఈ సందర్భంగా వచ్చి ఇక్కడ మేమంతా స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగింది అందరం చూసాము. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఒక నిర్మాణాత్మకమైన, ఒక ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ కోట మండలంలో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఒక సమిష్టిగా ఉంటూ ప్రజలందరికీ మేలు జరిగే విధంగా, అధికార పక్షంలో ఏమన్నా పొరపాట్లు జరిగితే వాళ్ళకి అవన్నీ చెప్పి సరిదిద్దుకోవాల్సినట్టుగా సూచనలు ఇస్తూ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవించుకుంటూ ఉంటామని చెప్పి, అలాగే మన కోట మండల ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు వైఎస్ఆర్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామానికి చెందిన యువజన నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి, సర్పంచ్ బందెల ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైఎస్ఆర్ జయంతి వేడుకలో భాగంగా గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమకాలీన చరిత్రలో రాజశేఖర రెడ్డిని చూశామని, ఆయన స్ఫూర్తి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం పనిచేశారని, గడిచిన 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరుమల్లి, కొత్తపాలెం, వీపీ, అగ్రహారం గ్రామాల వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ సంబంధించి వైఎస్ఆర్ విగ్రహానికి, వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్కి నివాళులర్పించాము. మా గ్రామ ప్రెసిడెంట్ బందెల ప్రసన్న ఆధ్వర్యంలో 10 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల వాళ్ళు వైఎస్ఆర్కి నివాళులర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడు మండల వైసీపీ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకుల సమక్షంలో వాకాడు అశోక పిల్ల సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలిచారని, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ఎందరో పేదలకు ఆరోగ్యాన్ని అందజేశారని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించారని తెలిపారు. వాకాడు మండల ప్రజలు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నారని,
స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణంలో చేశారని తెలిపారు. ఈ స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి కూడా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాకాడు కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నేత్రమల్లి బాబురెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వాకాడు జనార్దన్ రెడ్డి, వేమరెడ్డి రవిశేఖర్ రెడ్డి, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో ఈ వాకాడు మండలంలో స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేద వర్గాలు, అనేక మంది రైతులు ఈ రోజు 4 ఫుట్లు 5 ఫుట్లు పండించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి. అంతేకాకుండా వాకాడు మండలానికి మొత్తం తాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమం, మొత్తం వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ద్వారా ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్టు ఆనాడు 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాకాడు మండలంలో అన్ని గ్రామాలకు మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా అంతకుముందు స్వర్ణముఖికి వరద వస్తే పక్క గ్రామాలు, స్వర్ణముఖి పక్కన ఉన్నటువంటి అనేక గ్రామాలు బిక్కుమని బతికేటువంటి రోజుల్లో ఈ రోజు పర్మనెంట్ గా ఫ్లడ్ బ్యాంక్స్ నిర్మించబట్టి నాయుడుపేట నుంచి తూపిలపాలెం వరకు ఈ రోజు మనం ఎంతలా వరద వచ్చినా ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా తీర ప్రాంతంలో అనేక రోడ్ల నిర్మాణం కానివ్వండి, ఆనాడు నబార్డ్ కార్యక్రమం ద్వారా అనేక గ్రామాలకు తారు రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి వీటన్నిటికీ రూపకల్పన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి దృష్టికి ఈ ప్రాంత సమస్యలను మన ప్రియతమ నేత, ఈ గ్రామంలో పుట్టినటువంటి మహనీయ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి సూచనల మేరకు అనేక కార్యక్రమాలు ఆనాడు అమలు జరిగాయి. కాబట్టి వాకాడు చరిత్ర ఉన్నటువంటి రోజులు జనార్దన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మనమంతా గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు వాకాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం తరఫున ప్రతి కార్యకర్త ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఇచ్చారు. ఇదే సందర్భంగా ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం దగ్గర కూడా వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు కూడా ఈ సందర్భంగా నివాళులర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత ఆయన యొక్క జయంతి సందర్భంగా వాకాడు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ ఉన్నటువంటి రోగులకు కూడా పండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ తర్వాత జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ఆ మహనీయుని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళి అర్పిస్తుంది వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేత ప్రీతమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వాకాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దానికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి పాలన అంటే రాముడి పాలన లాగా జరిగిన పాలన. ఈరోజు మనందరం చూస్తున్నాం, లక్షలాది మంది పేద ప్రజలు ఆరోగ్యంతో బయటపడుతున్నారంటే ఈరోజు
మహానుభావుడు రాజశేఖర రెడ్డి పుణ్యం. ఆ రోజుల్లో ఒక జబ్బు చేస్తే పేదవాడికి భరోసా లేనటువంటి రోజుల్లో ఆరోగ్యానికి పెద్దపీట వేసి ఎంతోమంది పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, కోటావాకాడు చిట్టమూరు మండలాల్లో చిరస్థాయిగా మన ఎదురుగా ఉన్నటువంటి స్వర్ణముఖి బ్యారేజ్. ఆ మహానుభావుడి పుణ్యం లేకుంటే ఈ 3 మండలాలు ఈరోజు ఏ విధంగా ఉండేట్టువో మనందరం ఆలోచించుకోవాలి. ఆ మహానుభావుడి అడుగుజాడల్లో మనందరం ఆయన ఆలోచన విధానం అనుగుణంగా పనిచేసి ఎవరైనా పార్టీలకు అతీతంగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కళాకపటం లేకుండా ఏ పరిపాలన చేసినా పేదవాడికి అందాలని తప్పించి అకాల మరణం చెందిన విధానం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దానికి కూడా ఆయన గాని బతుకునుంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉండుందమో ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఆ మహానుభావుడు అడుగుజాడల్లో అందరం నడుస్తామని ఆయనకి మరొకసారి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జోహార్ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 75 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి కాలం. ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది మహామహులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి 5.5 సంవత్సరాల పరిపాలనా కాలం ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి కాలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పార్టీలకు అతీతంగా. కారణం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల గుండె చప్పుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు కొత్త మగాణాన్ని సృష్టించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పుణ్యం ఈరోజు మన కళ్ళ ముందు కనపడేటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం కూడా ఆ ఆలోచనల్లో భాగం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడాలనే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇందిరమ్మ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంట్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ. భారతదేశంలో ఏ పాలకుడికి రానటువంటి ఆలోచన పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం. పేదవాడి బిడ్డ కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం, పేదవాడి ఇంటికి అంబులెన్స్ పోయేటువంటి 108 కార్యక్రమం, పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 104 అనేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదవాడి సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వాకాడు మండల చరిత్రలో 2 మహనీయులను గుర్తుపెట్టుకోవాలి. వాకాడు మండలం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సూచనల మేరకు రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల హయాంలో అనేక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడు డైనమిక్ లీడర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి నాయకులు వాకాడు మండల అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడు నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని రెడ్డి గారి దెబ్బ గిరిజన కాలనీలో గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ, వాకాడు కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పలు సరుకులు పంపిణీ నిర్వహించారు. వచ్చేయండి మీరు బ్రదర్ కాలు సాపగలవా? కాలు సాపు. వాకాడు మండలంలో
తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులకు ప్రజలకు నమస్కారం. ఈరోజు వాకాడు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు, డైనమిక్ లీడర్ దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గిరిజన కాలనీలో పండ్లు పంపిణీ చేసాం కుటుంబాలకి. అలాగే సామాజిక కేంద్రంలో పేషెంట్లకి పండ్లు పంపిణీ చేశాము. ఆయన పేరు మీద దేవాలయంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేశాము. ఈ సందర్భంగా భగవంతుని కోరుకునేది ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నిండు నూరేళ్ళు మంచి విజయాల్ని పొందాలని కోరుకున్నాము. అలాగే 82 నుంచి తెలుగుదేశం పార్టీకి వాకాడు మండలంలో ఒక బలం ఆయనే. ఆయన స్ఫూర్తితో మాలాంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయాల్లో ముందుకు వస్తున్నారు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సుళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నాయకులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మిగులుతారని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమపాలన రాష్ట్రానికి పేద ప్రజలకు అందించిన ఘనత ఆయనకే చెల్లుతుందని, ఆయన చనిపోయి 15 ఏళ్లు అవుతున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయారని ఆయన తెలియజేశారు. అబద్ధాలు చెప్పలేకపోయారు కాబట్టి 2014 కావచ్చు, 2024 కావచ్చు అధికారం దూరమైన. అయితే మన నాయకులు మనం నేర్పించిన ఒకటే, అధికారము దూరమైనా పర్వాలేదు, మనం చెప్పింది చేయాలి, చేయగలిగింది చెప్పాలి. అందుకే అబద్ధ హామీల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేకపోయారు. ప్రజలు మరి బొల్లి మాటల్ని నమ్మారు. మరి ప్రజలు కూడా ఒక అవకాశం ఇచ్చారు. రైట్, మనం కూడా దాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అయితే ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలు పాలన సాగించింది. అయితే ఈ రోజు తను మరణించి 15 సంవత్సరాలు అయింది. అయితే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు, ఆయన చేసిన మేలు, మరి ఇది ప్రజలు ఎక్కడికి మర్చిపోరు. మరి ఒక్కొక్క సందర్భంలో పొరపాటు పడొచ్చామో గాని, తప్పటడుగు ఇచ్చాము గాని మరి నిలదొక్కుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరి అభిమానం. ఈ రోజుకి మనం 40% ప్రజలు మనకు కూడా మద్దతు తెలిపారు. అయితే తొట్టిలో పోయాం, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందరమీ కలిసికట్టుగా ఉందాం, ప్రజాపక్షాన ఉందాం, ప్రజలతో ఉందాం, ప్రజలకి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి అండగా ఉందామని మీ అందరూ కూడా తెలియజేస్తాం. అందరమీ కలిసికట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలా అవసరం ఉంది. ఎందుకంటే పేదవాడికి మంచి జరగాలి. ఈ రోజు ఎవరు ఏమి చెప్పినా మరి తెలుస్తుంది, ముందుకి ఏమి నష్టపోయారో, ఏమి పొరపాటు చేస్తారో తెలుస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా తెలుసుకుంటారు, మళ్ళీ అభిమానం ఇస్తారు, మళ్ళీ అవకాశం ఇస్తారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర పేద ప్రజలకి మంచి చేస్తానికి మంచి రోజులు ముందున్నాయని తెలియజేస్తూ, మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతిని
మరి జరుపుకున్నట్టుకి చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ మీ అందరి మద్దతు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని మీ అందరినీ ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో సుళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. గత 5 రోజుల క్రితం దొరవారి సత్రం మండలంలోని గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆమె ఈరోజు సుళ్లూరుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ఆమె రోగులను పలకరిస్తూ అక్కడ ఉన్న ఏర్పాట్లను, డాక్టర్ల పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. తానే స్వతహాగా కొంతమంది రోగులను పరిశీలించి వారికి అవసరమైన మందులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో తనిఖీల సందర్భంగా రోగులకు పనులను పంచిపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసుపత్రికి అవసరమైన ఎటువంటి చర్యలు అయినా తర్వాత గతిన తీసుకోవాలని, దానికి తగిన సహకారం ప్రభుత్వం తరపున అందిస్తామని ఆమె తెలియజేశారు. అటు వెళ్ళాలి అప్పుడు. అభివృద్ధి ధ్యేయంగా అందరం ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి ఏమాత్రం తగ్గకుండా అన్ని అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ అరేంజ్ చేసి అందరికీ పేషెంట్స్ అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. నేను డాక్టర్ గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఈ రోజు హాస్పిటల్ విజిట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చాలా నెలల తర్వాత పేషెంట్స్ చూడడం, డాక్టర్స్ తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా వీటికి ఏమన్నా రిపేర్లు కావాలన్నా, ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా తప్పకుండా అరేంజ్ చేసి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి ప్రజలు ఎవరు బయట హాస్పిటల్స్ కి వెళ్లకుండా, నెల్లూరు తిరుపతి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉండేలా అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. దివంగత రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చుతూ వైసీపీ శ్రేణులు ఆయన చూపిన మార్గంలో నడుస్తారని ఎమ్మెల్సీ మేరకు మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అధికారులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని ఎమ్మెల్సీ మురళీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పనికి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీ మురళీధర్ మరియు వైసీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత రాజశేఖర రెడ్డి మరియు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం
వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజమ్మా ఈరోజు దానికి తెలుసమ్మా కృష్ణ ఓకే పెద్దమ్మా జరుక పెద్దమ్మా పెద్ద కొంచెం రాజశేఖర రెడ్డి పెద్దనా పెద్దనా ఓ పెద్దనా ఇంకో ప్యాకెట్ ఉంటుంది అలా అలా అక్కడ అక్కడ క్షేమకు కూడా హాని చేయనటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే శాంతికి చిహ్నం ఆయన. అట్లాంటి ఆయన పుట్టినరోజుకి ఇన్ని ఆంక్షలు పెట్టడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారే ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించాలని చూస్తారు. ముఖ్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు సంక్షేమాలు ఉన్నప్పటికీ కూడా ఆణిముత్యం లాంటి గుర్తుండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్య మీద చేశారు, వైద్య మీద చేశారు. అడుగు బలహీన వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశం పేద వర్గాలు కల్పించారు. అదే రకంగా వైద్యం, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినట్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లక్షలాది గుండె ఆపరేషన్లు కానీ ఏవి కూడా లక్షలాది రూపాయలతో మరి పేద వర్గాలు మరి దిక్కుతోచని పరిస్థితుల్లో గొప్పగా ఆదుకున్నటువంటి మనసున్న మహనీయుడు. ఈ పెద్దలు చెప్పినట్టుగా ఈ శతాబ్దంలోనే గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను అందరికీ మనవి చేస్తుంటాను, గెలుపోటములు ఎన్నో ఉంటాయి, మాటలు చెప్తున్నారు తీయగా. ఒక్క డాక్టర్ కూడా ఎక్కడ ప్రభుత్వానికి నిబంధనలకి ఎక్కడ ఇది లేకుండా చేయాలని మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. బీరకాయలో నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే ఉంది వాళ్ళ నిజాయితీ. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు కోటిపాలెం చెరువు. అధికారులకు మనవి చేశాం. ఏందో దురదృష్టం, ఆర్డీఓ గారు ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కర్రలు పెట్టుకొని తిరిగారు విలేకరులు కూడా చాలామంది. మీకు ఎందుకు కనపడడం లేదు ఇంత అన్యాయం? చెరువుని రైతులకి ఇబ్బంది చేసి చెరువుల్ని అడ్డం లేకుండా దోచేస్తున్నారు. 3 ప్రొక్లైన్స్, 7 జేసీబీలు, 20 టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లు పెట్టి మరి దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. నేను పదే రిక్వెస్ట్ చేశాను, రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. ఆర్డీఓ గారి కోరలు ఏమైనా పోయినసారి గతంలో మైనింగ్లో కర్రలించుకొని విలేకరుల సహకారం తీసుకొని తిరిగారు కదా. ఈరోజు నేను ఒక ఎమ్మెల్సీగా, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా, ఒక రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తిగా నేను రిపోర్ట్ చేస్తే కూడా దిక్కు దిశానా లేకపోతే ఇది కరెక్ట్ కాదు. ప్రజాయుతంగా గెలిచారు, ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక 3 నెలలో 6 నెలల్లో మేము మీకు సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు స్టార్ట్
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు వివిధ శాఖల అధికారులు ప్రజా విజ్ఞప్తుల దిన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజ్ఞప్తులు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తులను తీసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తుందని, అధికారులు కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు దయచేసి అందరినీ కూర్చోమని చెప్పాలి. ఆర్డీఓ కిరణ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులు శ్రీనివాసులు గారికి, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, 5 మండలాల ఎంఆర్ఓకు, అలాగే వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు మొట్టమొదటి ప్రయారిటీ. దయచేసి లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాం. లైన్లో అమ్మా రండిమ్మా, రండిమ్మా. దయచేసి అందరూ కూడా ఫోన్ నంబర్ రాయాల్సిందిగా కోరుతున్నాము. అర్జీలో ఫోన్ నంబర్ ఉండాలి. అర్జీలో ఫోన్ నంబర్ ఉంటే మేము మీతో కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసి ఓకే రామ్మా. గూడూరు రోడ్లు మీరు ఆ పట్టుకోండి అన్నా, కొద్దిగా వెనక్కరానా బ్రదర్ నా జగదీష్ నా సైడ్కి రా. సార్ అలక్షబాయ్ చూడండి, అలక్షబాయ్
హౌసింగ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఏమంటే మన గౌరవ శాసనసభ్యులు ఎండార్స్ చేసినటువన్నీ కూడా లిస్టులో పెట్టి సార్కు నోటీసులు తీసుకుని రావాల్సింది. అన్ని శాఖల అధికారులకు, అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే జెడ్పీటీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ప్రజా సమస్యల పరిష్కార దినం అని చెప్పి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో మీకు గుర్తుంటుంది, పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా విజ్ఞప్తి దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీలని తీసుకొని వాళ్ళందరికీ రసీదులు ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అయినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోడీ గారి ముగ్గురి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తి దినాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గెలిపించారు. గతంలో ఈ గూడూరు నియోజకవర్గం కొందరికే పరిమితమైంది, అంటే డబ్బున్న బడాబాబులకి, అలాగే అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి. కానీ ఈసారి అందుకు భిన్నంగా మీలో ఉన్నటువంటి నన్ను ఈ 5 సంవత్సరాలు, ఓడిపోయిన 5 సంవత్సరాలు మీతోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయం చేసినటువంటి నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నా గెలుపు మీదే కారణం, అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఈ నా గెలుపులో భాగస్వాములు కారు ఎప్పుడు కారు. నా గెలుపులో భాగస్వామి నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళే అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా ఈరోజు. కాబట్టి మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టి గెలిపించినందుకు నా వంతు సహకారంగా మీకు ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పోగొట్టుకున్నారో, ఎవరిపైనైతే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో, ఎవరి హయాంలైతే పోలీసు వాళ్ళు వన్ సైడ్గా చేశారో, రెవెన్యూ వాళ్ళు వన్ సైడ్గా చేశారో, అలాగే అధికారులు వన్ సైడ్గా చేశారో, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మారండి. గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇక మీరు చేసిన తప్పులుంటే ఆడికి ఆపేయండి. మాత్రం తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. గతంలో మీ సంబంధాలు ఉంటాయి, బంధాలుగా ఏర్పడుతుంది, కానీ ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ని మీరు తప్పుగా భావించొద్దు. దయచేసి ఇదే అధికారులు, ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్కి విరుద్ధంగా మీరు చేశారు. దయచేసి మీ చేత్తోనే మీరు ఏం చేశారో మీరే దాన్ని సరిదిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
మీరు చేసే తప్పులు మీకు తెలుసు కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామని మీ పాత ఆడటంలే, మీరు ఏం చేశారు ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక 5 సంవత్సరాలు మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఊడేకుంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి, మీరు లెటర్స్ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా. మంచి ఆర్డీఓ గారు మనకున్నారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు. ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు కూడా గుర్తొస్తుంటుంది. అట్లాగే ముస్లిమ్స్కి బోర్ అడిగితే సొంతంగా బోరు మాట్లాడించిన పరిస్థితి ఉంటుంది. ఆర్డీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు, మంచి ఆర్డీఓ, బాగా పనిచేసే ఆర్డీఓ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన ఉన్నటువంటి మంచిదనం కానీ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆయన తప్పన కానీ అర్థమైంది. బేసిక్గా ఎందుకంటే మేమంతా పేద కులాలను వచ్చిన వాళ్ళం. నేను పబ్లిక్గా చెప్తున్నా, మేమంతా పేద కులాలను వచ్చిన వాళ్ళం. మేము కోటేశ్వరం కాదు. మా అమ్మ నాన్న మామూలు హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు. సారు ఇంట్లో పరిస్థితి కూడా అదే పరిస్థితి. మాకు కష్టాలు తెలుసు. ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని దండేసుకుని ఉన్నాం, కానీ గతంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసలుగా బతకద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు. అధికారులు వాళ్ళు కనుసైగలో పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చెప్తే అయితే మీ ప్రజలకు ఏం తెలియదు. మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ గూడూరు నియోజకవర్గం ఎంఆర్ఓ అందరికీ కూడా తెలియజేస్తున్నా, పేదల భూములు దయచేసి బయటికి తీయండి. వాళ్ళందరూ పెద్దవాళ్ళ పర్వాలేదు, ఎవడు ఆగిపోయి చేసినా బయటికి తీసి పేదల భూములు ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ పేదలకు పొందాలని చెప్పి నేను ఎంఆర్ఓ అందరూ తెలియజేస్తున్నా. అట్లా చేసే పని అయితే ఉండండి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి. ఏం దీంట్లో మొహమాటం లేదు, ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి అధికారులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అది పుణ్యం. అట్లా కాకుండా పేదవాళ్ళని హింసిస్తే అది పాపం, అది జీవితాంతం వెంటాడుతుంది అందరికీ. కాబట్టి దయచేసి పేదవాళ్ళ విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు, మా ఆర్డీఓ గారు కూడా ఒప్పుకోరు. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకునే సమస్యలు అక్కడ అధికారులను తీసుకొస్తాం. కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తొత్తులు కాబట్టి అధికారులను తీసుకోవడం, ఒక పార్టీకి బండ చాకరీ చేసే అధికారులు తీసుకోవడం, ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను మేము తీసుకోవడం. కాబట్టి అక్కడ అధికారులందరూ కూడా ప్రక్షాళన ఒక 10 రోజులు జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు, పనిచేసే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే గూడూరులో గంజాయి కేంద్రంగా మారింది, పోలీసు వారికి తెలియజేస్తున్నా. అపార్ట్మెంట్ ఎన్టీఆర్ ఆ అపార్ట్మెంట్ దగ్గర భయంకరంగా వాళ్ళు ఏమంటారు హెల్మెట్లు వేసుకొని మొహం కలిగకుండా వచ్చి గంజాయి అమ్మే వ్యాపారం చేస్తున్నారు సార్. దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రూరల్ పోలీస్ స్టేషన్ వారికి, టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్నంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి. కొత్తపాలెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. హాజరైన నేదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి. గూడూరులో టీడీపీ మండల అధ్యక్షుడు దుబూరు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమల శెట్టి కోటేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.